ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 13వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలనని కుతూహలుడై దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలైననడి కోరిక ఉదయించుచున్నది. కావున సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యము గురించి చెప్పియున్నారు. కావున శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలననడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానను అని వేడుకొనగా, పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసములో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములు